ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నట్లు తేల్చింది. 2 రోజుల పాటు నిర్వహించిన తనిఖీలో సంచలన విషయాలు బయటపెట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 10,000 పింఛన్లో కనీసం 500 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 3 నెలల పాటు ప్రతి పింఛన్లు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనర్హులు ఉంటే వెంటనే వారి పింఛన్లు కట్ చేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఒకవేళ అధికారులు కనుక నిర్లక్ష్యం వహిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు, చంద్రబాబు అనర్హులు పింఛన్లు తీసుకోవడంపై సీరియస్గా స్పందించారు. అనర్హులు ఉన్నట్లుగా తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి చాలా తప్పులు జరిగాయన్నారు. కొందరు అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సదర సర్టిఫికెట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అర్హత లేకపోయినా కొందరు డాక్టర్లు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా, అలాంటి డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీల కోసం చేపట్టిన పైలట్ సర్వేలో నకిలీ పింఛన్లు గుర్తించారని, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు చెల్లిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి 3 నెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు. పింఛన్ల తనిఖీ పూర్తయ్యాక తాను మరోసారి కనీసం 5% పెన్షన్ను ర్యాండమ్గా చెక్ చేశానని, అందులో కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.